హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్. మిత్రులారా, ఈరోజు ఎప్పుడూ కూడా మనకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే సమాజంలో ఎవరైతే వివిధ సమూహాలు ఉంటాయో సమూహాల గురించి ఈ రాజకీయ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారో మనం గమనిస్తూ ఉంటాం. సో ఏది ఏమైనప్పటికీ మిత్రులారా, భారతదేశంలో భారత రాజ్యాంగం అమలు జరగడంలో అమలు జరిపించుకోవడంలో చాలా సమూహాలు వెనకబడి ఉన్నాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. అంటే రాజ్యాంగ ఫలాలను అందుకోవడంలో వెనకబడి ఉన్నాయని చెప్తున్నాను. మిత్రులారా, భారత రాజ్యాంగ ఫలాలను మనం అందుకోవడంలో వెనకబడి ఉన్నాము, అమలు చేసే విధానంలో కూడా నాయకులు వెనకబడి ఉన్నారని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ సమాజాన్ని వివిధ సమూహాల కింద ముక్కలు చేసేసిన విషయం మనందరికీ తెలుసు. సో కొన్ని సమూహాలు వారి యొక్క రిజర్వేషన్ని రాజ్యాంగపరంగా పొందగలుగుతున్నాయి. ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి జనాభా ఎవరైతే ఉత్పత్తి కులాలు, అదేవిధంగా శ్రామిక కులాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పొలిటికల్లీ వారి యొక్క రిజర్వేషన్ పొందడంలో ఇప్పటికీ ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. సో పొలిటికల్గా ఎందుకు ఫెయిల్ అయ్యారు, అదేవిధంగా వారు ఎడ్యుకేషనల్గా, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ పరంగా వారికి రిజర్వేషన్ కొంత లభిస్తున్నప్పటికీ పొలిటికల్గా ఎవరైతే ఈ శ్రామిక ఉత్పత్తి కులాలు ఉన్నారో, దట్ మీన్స్ బీసీ కమ్యూనిటీస్ అంటారు. బీసీ కమ్యూనిటీస్ అంటే చాలా వరకు బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పేసి అంటాం, కానీ వీరినే మనం బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్గా మనం పిలవాలి. కమ్యూనిటీస్గా పిలవాలి. మిత్రులారా, ఈ సమాజంలో ఏ సామాజిక సమూహం కూడా తనంతట తాను ఏదీ సాధించలేదు. ఒక సామాజిక సమూహం మరొక సామాజిక సమూహం మీద ఆధారపడాలి. మరొక సామాజిక సమూహం మీద ఆధారపడాలి. ఈ బేసిక్ ప్రిన్సిపల్ మిస్ అయిపోయేటటువంటి కొంతమంది అతివాదులు ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం, వారు ఎవరైతే రాజకీయంగా ముందుకు వస్తారనుకుంటారో వారిని అణగదొక్కే ప్రయత్నం చేయడం, ఎవరికైతే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని ఊహిస్తారో అటువంటి వారిని తొక్కిపడేయడం. సో ఇలాంటి దుశ్చర్యలకు, దుస్సాహసాలకు, అదేవిధంగా సంకుచిత భావజాలాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మిత్రులారా, ఈ భారతదేశంలో శ్రామిక మరియు ఉత్పత్తి కులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బీసీస్గా పిలువబడుతున్నాయి. అంటే బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్గా పిలువబడుతున్నాయి. వీటిని బ్యాక్వర్డ్ క్లాస్ అని అనడం కంటే కూడా బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ అని చెప్పేసి పిలవడం ఎంతో గొప్ప విషయం, ఎంతో మంచి విషయం అని చెప్పేసి నేను భావిస్తాను. మిత్రులారా, అలా అని చెప్పేసి వేరొక సమూహమో లేకపోతే వేరొక క్లాసో తక్కువ అని కాదు. అందరూ ఈ సమాజానికి అవసరమే. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఈ సమాజంలో ఇచ్చినప్పుడే ఈ సమాజం ముందుకు నడుస్తుంది. ఈ సమాజం అనేటటువంటి ఒక శరీరం ముందుకు నడుస్తుంది, ఒక జీవనాడి ముందుకు నడుస్తుంది. ఏ ఒక్కరు ఇందులో గొప్ప కాదు, తక్కువ కాదు. కాకపోతే కొంతమంది సంకుచిత స్వభావం కలిగినటువంటి నాయకులు కావచ్చు, సంకుచిత స్వభావం కలిగినటువంటి ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఒక మూఢ విశ్వాసాలు, మతం అనేది ఒక ప్రతి ఒక్కరూ ఆచరించేదే. వారికి నచ్చిన మతాన్ని వారు ఆచరిస్తారు. సో ఆ మతాన్ని వారు ఆచరిస్తూ ఆ మతం చెప్పిన మంచిని 10 మందికి చేయాలి తప్ప మతం అనే ముసుగు వేసుకుని సమాజానికి చెడు చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఈ సమాజం ఎప్పుడు కూడా తరిమికొట్టాలి. మిత్రులారా, మొన్న ఒక మిత్రుడు మాట్లాడుతూ కొన్ని కమ్యూనిటీస్ గురించి చెప్తూ, కొన్ని కుల సమూహాల గురించి చెప్తూ వీరంతా కూడా ఎవరో పెద్ద, మేమంతా మిగతా వాళ్ళు అన్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇంకా మనం చదువుకున్నాం, మంచి వృత్తుల్లో ఉన్నాం, ఇంకా ఈ భావజాలం నుంచి బయటికి ఎందుకు పడలేకపోతున్నాం అనేది చిన్న బాధ కలిగింది. సో ఈ సమాజం అనేది ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించేటటువంటి జీవన మార్గం, జీవన విధానం. సో ఎవరి మతం వారిని గౌరవించుకోవాలి, ఎవరి మతాన్ని వారు ఆచరించుకోవాలి, ఆ మతం చెప్పిన మంచిని సమాజానికి అందించాలి. ఇది బేసిక్ ప్రిన్సిపల్, అది ఏ మత గ్రంథానికైనా సరే. సో ఎన్ని మతాలున్నా, ఎన్ని మత గ్రంథాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంది కదా, మనకి భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కదా. ఈ భారత రాజ్యాంగమే కదా అన్ని మతాల వారికి ఒక మూల గ్రంథం. ఈ మూల గ్రంథం యొక్క సారాంశాన్ని మనం గ్రహిస్తూ, ఈ మూల గ్రంథం యొక్క ఫలాలను మనం అందుకుంటూ, మన యొక్క మత గ్రంథాలు ఇచ్చినటువంటి మంచిని మనం ఈ సమాజంలో వ్యాప్తి చేస్తూ, ఆ మత గ్రంథాలు చెప్పినటువంటి మంచిని మనం గ్రహించి ఆ మంచి విధానంలో మనం జీవించినప్పుడు
మంచి అద్భుతమైనటువంటి సమాజం అనేది మనం చూడగలుగుతాం. కానీ ఇప్పటికీ కూడా ఈ రాజకీయ వ్యవస్థ అనేది ఏం చేస్తుందంటే చిన్నాభిన్నం చేస్తుంది, పెంచి పోషిస్తుంది. ఈ రాజకీయ వ్యవస్థ ఈ వైషమ్యాల్ని, వర్గ వైషమ్యాల్ని, మత వైషమ్యాల్ని, వీటన్నిటినీ కూడా పెంచి పోషిస్తుంది. సో ఈ మత్తులో పడిపోయి ఈ ఏదైతే ఈ డ్రగ్ కంటే ప్రమాదకరమైంది ఈ యొక్క పిచ్చిది, ఏదైతే ఈ మత పిచ్చి కావచ్చు, లేకపోతే కుల పిచ్చి కావచ్చు, ఇది డ్రగ్స్ బానిసల కంటే కూడా పెద్ద బానిసలు వీళ్ళు. సో వీరు ఎప్పుడు కూడా ఏంటంటే వీరు ఎడిక్ట్ అయిపోవడమే కాకుండా మరొకళ్ళని కూడా ఎడిక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. సహజంగా మనం చూడండి, డ్రింక్ చేసేవాళ్ళు ఎక్కువ సింగిల్గా తాగేవాళ్ళ కంటే కూడా మరొక ఫ్రెండ్నో లేకపోతే ఇంకొక ఫ్రెండ్స్నో తీసుకెళ్ళి తాగుతూ ఉంటారు. సో అలాగే ఈ విధమైనటువంటి మత్తుని ఈ సొసైటీలో వ్యాప్తి చేస్తూ, ఈ యొక్క కల్చర్ని వ్యాప్తి చేస్తూ వీరు ఒక విచ్ఛిన్నకరమైనటువంటి సమాజానికి నాంది పలుకుతున్నారని చెప్పేసి నా భావన, వ్యక్తిగత భావన. మిత్రులారా, సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. బీసీ అంటే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వారు వెనకబడి ఉన్నారు కాబట్టి ఆ విధమైనటువంటి రిజర్వేషన్ వారికి కల్పించడం జరిగింది. ఓసీ మీన్స్ కొంత ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు పొంది ఉన్నారు. అదేవిధంగా వారు కొంత సొసైటీలో విద్యాపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ వారు అన్ని రకాలుగా కొంత ముందు ఉండవచ్చు. అదే ఇంకా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీరందరినీ కూడా మనం చూసినట్లయితే కనుక వారు కూడా అనేక వివక్షలు ఎదుర్కొన్నారు ఈ సమాజంలో బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్ ఎక్కువగా వివక్షను ఎదుర్కొన్నారు. సో వారికి బాధ ఉంటుంది. ఎప్పుడు కూడా మేము గొప్ప అని చెప్పే ముందు నువ్వు ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నావు? ఒక ఉత్పత్తి సమూహం మీద ఆధారపడి బతుకుతున్నావు, ఒక శ్రామిక సమూహం మీద ఆధారపడి బతుకుతున్నావు. నీ అంతటి నువ్వేం చేయగలవు? నీ అంతటి నువ్వు కనీసం నీ వెంట్రుక ముక్కను తీసి పక్కన పెట్టలేవు నువ్వు. సో అటువంటిప్పుడు నువ్వెందుకు ఇంకొకళ్ళని కించపరచడం? సో ఈ రోజుని ఒక వ్యక్తే అన్నీ సాధించగలడు, ఒక కుల సమూహమే అన్నీ సాధించగలదు అనుకుంటే కనుక అసలు ఈ ఎలక్షన్ అవసరంలా. ఏ మతానికి ఆ మతం ఒక పార్టీ, ఏ కులానికి ఆ కులం ఒక పార్టీ పెట్టుకుని గెలవచ్చు. సో అలా జరగదు కాబట్టి, అలా జరిగేటటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మిగిలిన వారందరినీ కూడా కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో మనం అందరం ఒక్కటి అనేటటువంటి ఒక భావజాలాన్ని వ్యాప్తి చెందించుకోవాలి. ఆ వ్యాప్తి చెందించుకునేటటువంటి క్రమంలోనే ముక్కలు చేయడం ఈ సొసైటీని జరుగుతుంది. సమాజాన్ని ముక్కలు చేస్తున్నారు, ఈ యొక్క వ్యవస్థని, మానవ జీవితాన్ని ముక్కలు చేస్తున్నారు, వివిధ రకాలుగా విభజించేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా ఏదో ఒక రోజు సో ఏ ఒక్కరూ కూడా వారు సింగిల్ హ్యాండెడ్గా ఏది సాధించలేరు. అలా అనుకుంటే ఈ రోజుని ఈ రాష్ట్రంలో పాలక వర్గాలు ఏ సామాజిక సమూహానికి చెందినవి, వారి యొక్క జనగణన తీసుకుంటే వారు ఎంతమంది ఉంటారు? మరి ఈ సామాజిక సమూహాన్ని మొత్తం ఈ రాష్ట్రాన్ని వారు పరిపాలిస్తున్నారు కదా, అదే తెలంగాణలో కూడా మనం చూసాం కదా. సో అది వారు ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి కలిగి ఉన్నారు. ఆ ఎన్నికలు భారత ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి, ఇప్పుడు ప్రజెంట్ మన రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎంత ఖర్చుతో కూడుకున్నాయో మనకు తెలుసు. ఆ ఖర్చును వారు బేరు చేసే స్థితికి వారు వెళ్ళారంటే వారి ఆర్థిక స్థితిగతులు కూడా మనకు తెలుసు. సో ఆ విధంగా చేయగలుగుతున్నారు. ఈరోజు మనం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వారు చెప్తూ ఉంటారు ఒక్కోసారి వారి ఆర్థిక స్థితిగతులు, ఏదైతే రాజకీయాలకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ఆయన సినిమాల నుంచి సంబంధించిన దాన్ని ఏ విధంగా పెట్టుబడి పెడుతున్నాను వీటిలో, ఏ విధంగా ఇవన్నీ చెప్పినప్పుడు అటువంటి ఒక స్టారే ఇన్ని ఇబ్బందులు చెప్తున్నప్పుడు ఒక సామాన్యుడు ఎంత మనుగడ సాగించగలడు? సో వ్యవస్థ అనేది డబ్బుతో మిళితమైపోయింది. వ్యవస్థ అనేది, రాజకీయ వ్యవస్థ అనేది ఒక ఆర్థిక వ్యవస్థతో మిక్సప్ అయిపోయింది. సో ఈ ఆర్థిక వ్యవస్థ అనేది ఎవరి దగ్గర అయితే పదిలంగా పొందుపరిచి ఉందో, ఎవరి దగ్గర అయితే ఆ స్తోమత ఉందో వారు ముందుకెళ్ళగలుగుతున్నారు రాజకీయాల్లో. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకేమవుతుంది? ఈ సమాజాన్ని క్లాసిఫై చేయాల్సింది 2 క్లాసెసే, పేదవాడు, ధనవంతుడు. సో ఈ క్లాసెస్ని బేస్ చేసుకునే సొసైటీ డివైడ్ అవుతుంది. మరి ఈ విధంగా అనుకున్నప్పుడు, ఇన్ని రకాలుగా మనం చూస్తున్నప్పుడు సొసైటీని కళ్ళకి అద్దం కట్టినట్టు కనపడుతుంది మనకు రాజకీయ వ్యవస్థ. డబ్బు లేనిదే అందులో మనం కూడా సాగించింది. ఎంత మంచి మనిషి అయినా సరే రాజకీయాల్లో పోటీ చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ ఈ ట్రెండ్కి అనుగుణంగా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము అది, మీరు ఇది, మేము గొప్ప, మీరు చిన్న, ఇవన్నీ
మీ యొక్క సంకుచిత స్వభావాన్ని బయటికి తీస్తాయి. చూస్తున్నాం, కొన్ని సంఘాలు చూస్తున్నాం. సంఘాలు చూసినప్పుడు ఒక 10 మంది కలిసి 10 మంది సమూహాలు కలిసి ఒక చోట ఉన్న సమాజంలో సంఘంలో ప్రత్యేకంగా ఒక సమూహం మేము ఏదో పెద్ద పోటుగాళ్ళం అన్న టైపులోనో లేకపోతే ఇంకోటో బిహేవ్ చేస్తూ ఉంటారు. చిల్లర చేష్టలు, చిన్నపిల్లల చేష్టలు, దాన్ని చాలా కామెడీగా ఉంటాయి. వాళ్ళ అక్కడ యాక్షన్ అంతా చూస్తుంటే చాలా కామెడీగా ఉంటుంది. వీళ్ళు స్వయంగా అట్లీస్ట్ వారు మేము అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఇండిపెండెంట్గా వెళితే అట్లీస్ట్ వాళ్ళ ఎంట్రుక ముక్క కూడా తీసి పక్కకు పెట్టలేని పరిస్థితి వాళ్ళది. సో ఇటువంటి స్థితి ఎవరిదైనా సరే, వేరే సమూహం అయినా మేమే పుట్టింగులు అని చెప్పుకున్నా ఇదే పరిస్థితి. సో అందరూ కలిసి చేస్తేనే ఒక ఐక్యతతో కూడినటువంటి విజయం సాధించగలుగుతాం. అది రాజకీయం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మరొకటి కావచ్చు. సో ఇవన్నీ కూడా ఈ అంతర్లీనంగా మనం మాట్లాడుకునే విషయాలను మీరు డీప్గా ఆలోచించండి. మనం ఏ విషయాన్ని గురించి అయితే చర్చించుకుంటున్నామో మీ అందరూ అర్థం చేసుకోగలిగినటువంటి మేధావులే. చెప్పేవాడు ఏమి పెద్ద గొప్పోడని కాదు. సో ఇది ఒక వేదికగా నేను తీసుకున్నాను కాబట్టి నా మనసులో అనిపించింది మీతో పంచుకోవాలని చెప్పడమే తప్ప మీ అందరూ అన్నీ ఆలోచించగల శక్తి ఉన్నటువంటి వ్యక్తులు. సో దిస్ ఈజ్ ప్రజా సైన్యం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959 అడ్వకేట్.